పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణ పేదలకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం ఎలాంటి సమయం పరిమితి లేదని, రేషన్ కార్డులు లేని వారందరికీ ఇక ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం విషయంలో ఎలాంటి వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా స్త్రీలకు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన అంశాలు అన్నిట్లోనూ కూడా చాలా చురుగ్గానే వ్యవహరిస్తుంది. అలాగే పేదలకు సంక్షేమ పథకాల అమలు విషయంలో గతంలో కాంగ్రెస్ ఏ విధంగా ఏ రీతిలో నడుచుకుందో ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూడా అదే దుకుడుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా ముద్ర వేసుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ దిశగా వచ్చే అవకాశాన్ని రేవంత్ రెడ్డి వదులుకోవడం లేదు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపుగా 4 పథకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ప్రస్తుతం ఇదే స్పీడ్తో ముందుకెళ్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి సమయం లేదని ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు రేషన్ కార్డులు లేని వారంతా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే వీలుంది. దీంతో చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులను గతంలో స్వీకరించిన ప్రభుత్వం గ్రామ సభలను ఏర్పాటు చేసి అందులో అర్హులైన వారికి రేషన్ కార్డులను మంజూరు చేసింది. తెలుపు రంగు రేషన్ కార్డు కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. గత ఏడాదిలో 14.40 లక్షల కొత్త కార్డులు మంజూరు చేసింది. మరిన్ని కార్డులను మంజూరు చేస్తానని చెప్పింది. ఇప్పటికే గ్రామ సభల ద్వారా మీ సేవా కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకున్నారు. లక్షలాది మంది తెలుపు రంగు రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ దఫా రేషన్ కార్డు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్తున్నా చాలా మందికి అందకపోవడంతో వారంతా నిరాశలో ఉన్నారు. ఈ దశలో ప్రభుత్వం ఎప్పుడైనా కొత్త రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సేవా కేంద్రాల మీ సేవా కేంద్రాల ద్వారా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులైన వారిని పరీక్షించి వారికి రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1 కోటికి పైగా యాక్టివ్ రేషన్ కార్డులు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని ప్రభుత్వం అందించే అనేక పథకాలను తెలుపు రంగు రేషన్ కార్డు కావాల్సి ఉండడంతో పాటు సన్నబియ్యం తమకు అందుతుందని, విద్యుత్ ఉచితంగా అందుతుందని, దీంతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా అందుతున్నాయి. ముఖ్యంగా సన్నబియ్యం అందడంతో ఎక్కువ మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అనేక కారణాల వల్ల తమకు ఇప్పటివరకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, గత ప్రభుత్వం అసలు రేషన్ కార్డులే మంజూరు చేయలేదని, ఇప్పుడైనా తమ పేదరికం చూసి ఇవ్వాలని చాలా మంది నిరుపేదలు సర్కారును కోరుతున్నారు. మరి పథకాల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించి రేషన్ కార్డులు ఎంతవరకు మంజూరు చేస్తున్నారని చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి చూస్తే అటు తెలంగాణలో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు విషయంలో మరో మాట మార్చడం లేదు. కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చింది తప్ప రేషన్ కార్డులో పెంపుకు సంబంధించిన అంశాన్ని పరిశీలించలేదు. ఇప్పటికే కొన్ని వేల దరఖాస్తులు ఆంధ్ర రాష్ట్రంలో పోగైపోయి ఉన్నాయి. కానీ దాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. రేషన్ కార్డులతో పాటు ఇతరత్ర కార్డులు, అన్నపూర్ణ, ఇతర కార్డులు కూడా ఉన్నాయి. దీనిపై కూడా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రజలకు సంక్షేమ విషయంలో ఒక అడుగు ముందుకే ఉంటుంది. ఇదే కొనసాగితే ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలు మరోసారి కాంగ్రెస్కే అవకాశం ఇచ్చేలా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.